పేరు ఆర్ అరుణజ్యోతి. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నాను. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఐద్వా జిల్లా మహాసభ సందర్భంగా రాజకీయ శిక్షణా తరగతులు మహిళలకి నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పట్ల అనుసరిస్తున్నటువంటి విధానాలు, ప్రజల పట్ల అనుసరిస్తున్నటువంటి విధానాల గురించి అనేక విషయాలని మహిళలకి చెప్పి వాళ్ళని చైతన్యం చేయడం కోసం ఈ శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 6 గ్యారంటీల పేరుతోటి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈరోజు రెండు పథకాలు మాత్రమే అమలు చేస్తున్నారు అని చెప్తున్నారు. ఆ 2 పథకాలు కూడా చాలా పాక్షికంగా అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పారు. చాలా గ్రామాలకి నేటికి కూడా బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల ఆ బస్సును మహిళలు ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఉన్నారు. రెండవది, జనాభాకి అనుగుణంగా బస్సుల సంఖ్యను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇక రెండవ పథకానికి సంబంధించింది ఉచిత కరెంటు. ఉచిత కరెంటు కూడా 200 లోపు యూనిట్లు కాల్చుకుంటే ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పారు. ఆ ఉచిత కరెంటు కూడా అనేక దానికి పెట్టడం వల్ల, ఆటంకాలు కల్పించడం వల్ల ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదైనా ఇద్దరు మహిళలు ఉంటే ఇద్దరు మహిళలు అప్లై చేయడానికి అవకాశం లేకుండా పోయింది. దానివల్ల ఆ పథకం ఎవరికి అప్లై కాకుండా ఇంటికి ఉచిత కరెంటు రానటువంటి పరిస్థితి. ఆ రకంగా చూసినప్పుడు చాలా ఇళ్లకి ఉచిత కరెంటు కూడా సౌకర్యం కల్పించడం లేదు. మహిళలకి గృహలక్ష్మి పథకం ద్వారా 2500 రూపాయలు బ్యాంకుల్లో ఖాతాలో వేస్తామని చెప్పారు. దానికి ఎటువంటి విధి విధానాలు ఈ రోజుకి రూపొందించడం అనేది జరగలేదు. నాలుగో పథకానికి సంబంధించినంత వరకు ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇల్లు కట్టిస్తాము, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది ఎవరికైతే ఆ ఇల్లు కల్పించే అవకాశం లేదో వాళ్ళకి భూమి సొంత జాగా ఉన్నటువంటి వాళ్ళకి 5 లక్షల రుణం ఇచ్చి ఇల్లు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీనికి కూడా ఇప్పటి వరకు ఎటువంటి విధి విధానాలు రూపొందించలేదు. ఏవైతే ప్రభుత్వం 6 గ్యారంటీలు అని చెప్పేసి చెప్పిందో ఆ 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక సందర్భాలలో బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి ఎర్రకోట మీద నుండి ప్రధానమంత్రి గారు పదే చెప్తున్నప్పటికీ ఆడవాళ్ళ రక్షణకు సంబంధించింది ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. హత్రాస్లో జరిగినటువంటి ఘటన కానివ్వండి, నిన్న కలకత్తాలో జరిగినటువంటి ఘటన కానివ్వండి, ఎక్కడ కూడా ఆ ఘటన జరిగినప్పుడు ఆ ఘటనకు సంబంధించినటువంటి దోషుల మీద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ చేసి దోషులను శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయకుండా ఈరోజు సిబిఐకి కేసు అప్పగించినప్పటికీ కూడా కలకత్తా కేసులో ఈ రోజు వరకు సాగదీయడం వల్ల ఆ కేసు వీగిపోయేటువంటి పరిస్థితి, సాక్ష్యాధారాలు తారుమారయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే అన్యాయంగా బలైనటువంటి బాధితులు ఉన్నారో ఆ బాధితులకు న్యాయం జరగకుండా దోషులను కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న జరిగినటువంటి హత్రాసులో ఒక అమ్మాయిని 4 అబ్బాయిలు బలాత్కారం చేసి అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేసినటువంటి ఘటనలో ప్రజాస్వామ్యవాదులందరూ కలిపి కూడా వాళ్ళ మీద కేసు నమోదు చేయించడం జరిగింది. చివరికి ఆ 4 కూడా నిర్దోషులు అని చెప్పేసి కోర్టు విడుదల చేయడం జరిగింది. ఈ రకంగా చూసినప్పుడు కేసులని లేట్ చేయడం వల్ల, సాక్ష్యాధారాలు మాయం చేయడం ద్వారా దోషులను కాపాడుతూ ఎవరైతే నిజంగా బాధితులు ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితి. దీని ద్వారా ఏంటంటే ఆడవాళ్ళు ఇంటికే పరిమితం కావాలి, ప్రశ్నించకూడదు, బయటికి రావద్దు అని చెప్పేసి ఒకవైపు మంత్రుల ద్వారా చెప్తూ మరోవైపు న్యాయం కూడా జరగకుండా ఆ మహిళల్ని పూర్తిగా వెనుకకు తీసుకెళ్లేటువంటి, ఆదిమ కాలానికి తీసుకెళ్లేటువంటి పరిస్థితులను ఈరోజు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. మంత్రులు చెప్తా ఉన్నారు 6 గంటల తర్వాత మహిళలకు బయట ఏం పని అనేసి. ఈరోజు భార్యాభర్త ఇద్దరు పని చేస్తే తప్ప కుటుంబం గడవడనేటువంటి పరిస్థితి ఉంది. అందరికీ ఉపాధి కల్పించిన రోజున నిజంగా 6 గంటల లోపు మహిళలు పనులు పూర్తి చేసుకొని ఇంటికి పోగలిగే పరిస్థితులు మీ ప్రభుత్వం కల్పిస్తే బయటికి ఆడవాళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఆ రకమైనటువంటి పరిస్థితులు కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏమని చెప్పింది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. నిజంగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే ఈ 10 సంవత్సరాల కాలంలో 10 రోజులు 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. ఆ రకంగా మహిళలందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఉద్యోగాలు రావడం వల్ల మహిళలందరూ కూడా చాలా వాళ్ళ గౌరవంగా బ్రతికేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకమైనటువంటి ఉద్యోగాలు ఎక్కడ కల్పించడం లేదు. చెప్పడం మాత్రం బేటీ పడావో బేటీ బచావో అనేసి నినాదాలు చెప్పడము
మహిళలకు సంబంధించిన రక్షణ విషయంలో గాని, వాళ్ళ ఉపాధి విషయంలో గాని ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా, నిర్దయగా మహిళలు వంటింటికి పరిమితం చేసే పద్ధతులను అనుసరిస్తూ మహిళలు ఈరోజు జరిగినటువంటి దాడులకు వాళ్ళే బాధ్యులు అనే విధంగా మాట్లాడుతూ మహిళలను అవహేళన చేసినటువంటి పరిస్థితులను మేము వాస్తవంగా చూస్తా ఉన్నాము. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. మహిళల కోసం ఈ రక్షణ కోసం ఏవైతే చట్టాలు ఉన్నాయో నిర్భయ గాని, మహిళల ఆహ్, 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 అత్యాచార నిరోధక చట్టం గాని ఇటువంటి చట్టాలన్నిటిని కూడా పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి ఈ అంశాలన్నిటి మీద కూడా మహిళలందరిని కూడా చైతన్యం చేసి రాబోయే కాలంలో ప్రభుత్వ పనితీరు మారకపోతే, ప్రభుత్వం మహిళల రక్షణ కోసం పూనుకోకపోతే పెద్ద ఎత్తున మహిళల్ని సమీకరించి పోరాటాలు చేస్తాము అని చెప్పేసి కూడా ఈ